నేత్రదానం అన్ని దానాల కన్నా గొప్పదని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు అన్నారు. మరణానంతరం ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడం ద్వారా ఇతరులకు కంటి చూపు ప్రసాదించవచ్చని తెలిపారు. నల్గొండ పట్టణంలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న పాలకూరి శేఖర్ గౌడ్ అనారోగ్యంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అవయవదాన కమిటీ సభ్యులు ఏచూరి భాస్కర్ శైలజ సూచన మేరకు మృతుడి కుటుంబ సభ్యుల అంగీకారంతో నేత్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐబీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏచూరి భాస్కర్, ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 398వ నేత్రదాన సేకరణ చేయడం జరిగిందని, 790 కార్నియా అను కంటిపొరల సేకరణ ద్వారా దాదాపుగా 790 మంది కార్నియా అంధులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన అవకాశం తమకు కలిగిందని తెలిపారు. తమ మిత్రుడి మరణం ఎంతో బాధాకరమైనదని, ఇటువంటి విషాదకరమైన సందర్భంలో కూడా వీరి కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో స్పందించి నేత్రదానం చేయించడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఏచూరి శైలజ భాస్కర్ తెలిపారు. ప్రతి నేత్రదానం 2 నుండి 4 కార్నియా అంధులకు కంటి చూపును ప్రసాదిస్తుందని, మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించాలని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్సులో ఉంచినట్లయితే 15 గంటలలోగా నేత్రదానం చేయించాలని మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. నేత్రదాత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, కంటికి కనిపించని దేవుడు కన్నా మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా నేత్రదానం చేయించడం అత్యంత ఉన్నతమైనదని అన్నారు. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునవ్వులను 9948143299 నెంబర్ వద్ద సంప్రదించాలని సూచించారు.